ఓం శాంతి 15/12/2025 మధురమైన పిల్లలు, మీరిప్పుడు ఆత్మిక తండ్రి ద్వారా ఆత్మిక డ్రిల్ నేర్చుకుంటున్నారు. ఈ డ్రిల్ ద్వారానే మీరు ముక్తిధామానికి, శాంతిధామానికి వెళ్ళిపోతారు. ప్రశ్న: తండ్రి పిల్లల చేత పురుషార్థం చేయిస్తూ ఉంటారు, కానీ పిల్లలు ఏ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి? జవాబు: పాత ప్రపంచానికి నిప్పంటుకునే కంటే ముందే తయారవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉంటూ తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవడంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఫెయిల్ అవ్వకూడదు. ఆ విద్యార్థులు ఫెయిల్ అయితే పశ్చాత్తాపడతారు. నా సంవత్సరం అనవసరంగా పోయిందని భావిస్తారు. కొందరేమో చదవకపోతే ఏమైపోతుంది అని అంటారు. కానీ మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. టూ లేట్ అని టీచర్ అనవలసి వచ్చే విధంగా ఉండకూడదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మిక పాఠశాలలో డైరెక్షన్లు ఇస్తున్నారు, లేదా పిల్లలకు డ్రిల్ నేర్పిస్తున్నారని అనొచ్చు. ఏ విధంగా టీచర్లు డైరెక్షన్లు ఇస్తారు మరియు డ్రిల్ నేర్పిస్తారు కదా, అదేవిధంగా ఈ ఆత్మిక తండ్రి కూడా పిల్లలకు డైరెక్ట్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మన్మనాభవ. ఏ విధంగా వారు అటెన్షన్ ప్లీజ్ అని అంటారో అలా తండ్రి మన్మనాభవ అని చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తమపై తాము దయ చూపించుకోవడం వంటిది. తండ్రి అంటారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి, అశరీరిగా అవ్వండి. ఈ ఆత్మిక డ్రిల్ను ఆత్మలకు ఆత్మిక తండ్రి నేర్పిస్తారు. వారు సుప్రీం టీచర్, మీరు అసిస్టెంట్ టీచర్, సహాయక టీచర్. మీరు కూడా అందరికీ స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి, దేహి అభిమాని భవ అని చెప్తారు. మన్మనాభవకు అర్థం కూడా ఇదే. బాబా పిల్లల కళ్యాణం కోసం డైరెక్షన్లు ఇస్తారు. వారు స్వయం ఎవరి నుండి నేర్చుకోలేదు. మిగిలిన టీచర్లందరూ స్వయం నేర్చుకుని ఆ తర్వాత నేర్పిస్తారు. వీరైతే ఎక్కడా స్కూల్ మొదలైన వాటిలో చదువుకుని నేర్చుకోలేదు. వీరు కేవలం నేర్పిస్తారు. నేను ఆత్మలైన మీకు ఆత్మిక డ్రిల్ను నేర్పిస్తాను అని అంటారు. వారంతా దైహిక పిల్లలకు దైహిక డ్రిల్ నేర్పిస్తారు. వారు డ్రిల్ మొదలైనవి కూడా శరీరంతోనే చేయవలసి ఉంటుంది. ఇందులోనైతే శరీరం యొక్క విషయమేమీ లేదు. తండ్రి అంటారు, నాకు నాదంటూ శరీరమేమీ లేదు. నేనైతే డ్రిల్ నేర్పిస్తాను, డైరెక్షన్లు ఇస్తాను. డ్రామా ప్లాన్ అనుసారంగా వారిలో డ్రిల్ నేర్పించే పాత్ర నిండి ఉంది. ఈ సేవ నిండి ఉంది. వారు రావడమే డ్రిల్ నేర్పించేందుకు వస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇది చాలా సహజము. మెట్ల వరుస బుద్ధిలో ఉంది. 84 జన్మల చక్రంలో తిరిగి ఏ విధంగా దిగిపోయారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు తిరిగి వెళ్ళాలి. ఓ ఆత్మిక పిల్లలు, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని ఈ విధంగా ఎవ్వరూ తమ ఫాలోవర్స్కు గాని విద్యార్థులకు గాని చెప్పరు. ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచమే ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. మనం సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా ఉండేవారము. ఆ తర్వాత 84 జన్మల చక్రంలో తిరిగి తమో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అయ్యాము. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. అనగా తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనం చాలా సుఖం చూశామని పిల్లలైన మీరు భావిస్తారు. రాజ్యం ఎలా చేశాము అన్నది గుర్తులేదు, కానీ లక్ష్యం ఉద్దేశం ఎదురుగా ఉంది. అది ఉన్నదే పుష్పాల తోట. ఇప్పుడు మనం
ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నాము. మీరు నిశ్చయం ఏ విధంగా ఏర్పరచుకోవాలి అని అన్నారు. ఒకవేళ సంశయం ఉన్నట్లయితే ఇక వినశ్యంతి. స్కూల్ నుండి అడుగు బయటకు వేస్తే ఇక చదువు సమాప్తమైపోతుంది, పదవి కూడా వినశ్యంతి అయిపోతుంది, చాలా నష్టం కలుగుతుంది, ప్రజల్లో కూడా తక్కువ పదవి అయిపోతుంది. ముఖ్యమైన విషయము సతోప్రధాన పూజ్య దేవీదేవతలుగా అవ్వడమే. ఇప్పుడైతే దేవతలుగా లేరు కదా. బ్రాహ్మణులైన మీకు ఇప్పుడు అర్థమైంది. బ్రాహ్మణులే వచ్చి తండ్రి నుండి ఈ డ్రిల్ను నేర్చుకుంటారు. లోపల సంతోషం కూడా కలుగుతుంది. ఈ చదువు బాగా అనిపిస్తుంది కదా. ఇది భగవాను వాచ. వారు శ్రీకృష్ణుని పేరును వేశారు, కాని శ్రీకృష్ణుడు ఈ డ్రిల్ నేర్పించలేదని మీకు తెలుసు. దీనిని తండ్రి నేర్పిస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ ఏదైతే రకరకాల నామరూపాలను ధారణ చేస్తూ తమో ప్రధానమైపోయిందో వారికి కూడా నేర్పిస్తారు. బాబా స్వయం నేర్చుకోరు, మిగిలిన వారంతా తప్పకుండా ఎవరో ఒకరి నుండి నేర్చుకుంటారు. బాబా ఉన్నదే నేర్పించే ఆత్మిక తండ్రి. వారు మీకు నేర్పిస్తారు, మీరు తిరిగి ఇతరులకు నేర్పిస్తారు. మీరు 84 జన్మలు తీసుకుని పతితంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. దానికోసం ఆత్మిక తండ్రిని స్మృతి చేయండి. భక్తి మార్గంలో మీరు ఓ పతిత పావన అని పాడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికైనా వెళ్లి చూడండి. మీరు రాజు ఋషులు కదా, మీరు ఎక్కడికైనా వెళ్లి తిరగచ్చు. మీకు ఎటువంటి బంధనాలు లేవు. అనంతమైన తండ్రి సేవ చేయడానికి వచ్చారని పిల్లలైన మీకు ఈ నిశ్చయముంది. తండ్రి పిల్లల నుండి చదువు యొక్క ఫీజు ఎలా తీసుకుంటారు? టీచర్కు తన పిల్లలే విద్యార్థులైతే ఫ్రీగా చదివిస్తారు కదా. వీరు కూడా ఫ్రీగా చదివిస్తారు. మేమేదో ఇస్తున్నాము అని భావించకండి. ఇది ఫీజు కాదు. మీరేమీ ఇవ్వరు. వాస్తవానికి రిటర్న్లో మీరు చాలా తీసుకుంటారు. మనుషులు దానపుణ్యాలు చేస్తారు. మరుసటి జన్మలో మాకు రిటర్న్ లభిస్తుందని భావిస్తారు. అక్కడ అల్పకాలికమైన క్షణభంగుర సుఖం లభిస్తుంది. మరుసటి జన్మలో లభిస్తుంది, కాని అది కిందకు దిగజారే జన్మలో లభిస్తుంది. ఎందుకంటే మెట్లు దిగుతూనే వస్తారు కదా. ఇప్పుడు మీరేదైతే చేస్తున్నారో అది ఎక్కే కళలోకి వెళ్లేందుకు చేస్తున్నారు. కర్మల ఫలం అని అంటారు కదా. ఆత్మకు కర్మల ఫలం లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణలకు కూడా కర్మల ఫలమే లభించింది కదా. అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఫలం లభిస్తుంది. అక్కడ ఇండైరెక్ట్ గా లభిస్తుంది. డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది కూడా తయారు చేయబడిన డ్రామా. మనం కల్పం తర్వాత వచ్చి తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. తండ్రి కూర్చుని మన కోసం స్కూల్ను తయారు చేస్తారు. గవర్నమెంట్కు చెందిన అవి దైహిక స్కూల్స్. అక్కడ అర్ధకల్పం నుండి రకరకాలుగా చదువుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి 21 జన్మల కోసం అన్ని దుఃఖాలను దూరం చేయడానికి చదివిస్తున్నారు. అక్కడ రాజ్యం ఉంటుంది. అందులోకి నంబర్ వారుగానే వస్తారు. ఇక్కడ కూడా రాజు, రాణి, మంత్రి, ప్రజలు మొదలైన వారందరూ నంబర్ వారుగా ఉన్నారు. వీరు పాత ప్రపంచంలో ఉన్నారు. కొత్త ప్రపంచంలోనైతే చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ సుఖం చాలా ఉంటుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. రాజులు, మహారాజులు ఉండి వెళ్లిపోయారు. వారు ఎన్ని వేడుకలు జరుపుకుంటారు. కాని వారైతే మళ్లీ కిందకు పడిపోయేదే ఉందని తండ్రి అంటారు. పడిపోవడం అందరూ పడిపోతారు కదా. దేవతల కళలు కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. కాని అక్కడ రావణ రాజ్యమే ఉండదు కనుక సుఖమే సుఖం ఉంటుంది. ఇక్కడ రావణ రాజ్యం ఉంది. మీరెలాగైతే ఎక్కుతారో అలాగే పడిపోతారు కూడా. ఆత్మలు కూడా నామరూపాలు ధారణ చేస్తూ కిందకు దిగిపోయారు.
డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకృతం వలె పడిపోయి తమో ప్రధానంగా అయిపోయారు. కామచితిపైకెక్కడంతోనే దుఃఖం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అతి దుఃఖముంది, అక్కడ మళ్ళీ అతి సుఖముంటుంది. మీరు రాజఋషులు. వారిది హఠయోగము. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలు తెలుసా అని మీరు ఎవరినైనా అడగండి, వారు తెలియదు అని అంటారు. ఎవరికైతే తెలుసో వారే అడుగుతారు. స్వయానికే తెలియకపోతే ఎలా అడగగలరు? ఋషులు, మునులు మొదలైన వారెవ్వరూ త్రికాలదర్శులు కారని మీకు తెలుసు. తండ్రి మనల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు. ఒకప్పుడు విశ్వానికి యజమానిగా ఉన్న ఈ బాబాలో ఇంతకు ముందు ఈ జ్ఞానం ఉండేది కాదు. ఈ జన్మలో కూడా 60 సంవత్సరాల వరకు జ్ఞానం లేదు. తండ్రి వచ్చిన తర్వాత కూడా మెల్లమెల్లగా ఇదంతా వినిపిస్తూ ఉంటారు. నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు. అయినా కాని మాయ చాలా మందిని పడేస్తూ ఉంటుంది. వారి పేర్లు చెప్పలేము, లేదంటే నిరాశ చెందుతారు. సమాచారాలైతే అందుతాయి కదా. చెడు సాంగత్యంలోకి వస్తే, కొత్తగా వివాహం చేసుకున్న వారి సాంగత్యంలోకి వస్తే చంచలమైపోతారు. మేం వివాహం చేసుకోకుండా ఉండలేమని అంటారు. రోజూ వచ్చే మంచి మహారథులను, ఇక్కడకు కూడా చాలాసార్లు వచ్చి వెళ్లిన వారిని మాయారూపి మొసలి వచ్చి పట్టుకుంది. ఇలాంటి కేసులు చాలా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇంకా వివాహం చేసుకోలేదు కాని మాయ వారిని నోట్లో వేసుకుని మింగుతూ ఉంది. స్త్రీ రూపీ మాయ లాగుతూ ఉంటుంది. వచ్చి మొసలి నోటిలో పడ్డారు, ఇక అది మెల్లమెల్లగా మింగేస్తుంది. కొంతమంది పొరపాట్లు చేస్తారు, లేదా చూడగానే చంచలమైపోతారు. నేను ఒక్కసారిగా పైనుండి కిందకు గోతిలోకి పడిపోతున్నానని భావిస్తారు. ఆ బిడ్డ చాలా మంచివాడు, పాపం ఇప్పుడు వెళ్ళిపోయాడు అని అంటారు. నిశ్చితార్థం జరగ్గానే మరణిస్తాడు. తండ్రి అయితే పిల్లలకు సదా జీవిస్తూ ఉండండి అని రాస్తారు. మాయ ఎక్కడా కూడా తీవ్రంగా దాడి చేయకూడదు. శాస్త్రాలలో కూడా ఈ విషయాలు కొన్నున్నాయి కదా. ఇప్పటి ఈ విషయాల గురించే తర్వాత తలుచుకుంటూ ఉంటారు. మీరు పురుషార్థం చేయిస్తారు. మాయారూపి మొసలి ఎక్కడా మింగటమనేది జరగకూడదు. మాయ రకరకాలుగా పట్టుకుంటుంది. ముఖ్యమైనది మహాశత్రువైన కామము. దీన్నుండి బాగా సంభాళించుకోవాలి. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా ఎలా తయారవుతుంది అనేది మీరు చూస్తున్నారు. ఇందులో తికమకపడే విషయమే లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తే దుఃఖాలన్నీ దూరమైపోతాయి. తండ్రే పతిత పావనుడు. ఇది యోగ బలము. భారత్ యొక్క ప్రాచీన రాజయోగము చాలా ప్రసిద్ధమైనది. క్రైస్ట్కు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని భావిస్తారు. అంటే తప్పకుండా వేరే ధర్మమేదీ ఉండదు. ఇది ఎంత సహజమైన విషయమో, కాని అర్థం చేసుకోరు. ఆ రాజ్యాన్ని మళ్లీ స్థాపన చేయడానికి తండ్రి వచ్చారని ఇప్పుడు మీరు భావిస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా శివబాబా వచ్చారు. ఇప్పుడు ఏ విధంగా ఇస్తున్నారో తప్పకుండా అప్పుడు కూడా ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఉంటారు. తండ్రి స్వయంగా అంటున్నారు, నేను కల్పకల్పము సంగమయుగంలో సాధారణ తనువులోకి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరు రాజఋషులు. ఇంతకుముందు రాజఋషులు కాదు. బాబా వచ్చినప్పటి నుండి బాబా వద్ద ఉన్నారు. చదువుకుంటున్నారు కూడా, సేవ కూడా చేస్తున్నారు. స్థూల సేవ మరియు సూక్ష్మ సేవ. భక్తి మార్గంలో కూడా సేవ చేస్తారు. అలాగే ఇళ్ళు వాకిళ్లను కూడా సంభాళిస్తారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు భక్తి పూర్తయి జ్ఞానం ప్రారంభమవుతుంది. నేను జ్ఞానం ద్వారా సద్గతినివ్వడానికి వస్తాను. మనల్ని బాబా పావనంగా తయారు చేస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. తండ్రి అంటున్నారు, డ్రామానుసారంగా మీకు మార్గాన్ని తెలియజేయడానికి నేను వచ్చాను. టీచర్ చదివిస్తున్నారు,
లక్ష్యం ఉద్దేశం ఎదురుగా ఉంది. ఇది ఉన్నతోన్నతమైన చదువు. కల్పకృతం ఏ విధంగా అర్థం చేయించారో అదే అర్థం చేయిస్తూ ఉంటారు. డ్రామా టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది. క్షణక్షణం ఏదైతే గతించిందో అది మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు గడిచిపోయాయి. అవి రిపీట్ అవుతాయి. కల్పకృతం జరిగినదే మళ్లీ జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. వారు లక్షల సంవత్సరాలని అంటారు. దాంతో పోలిస్తే కొన్ని గంటలే మిగిలి ఉన్నాయని మీరంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎప్పుడైతే నిప్పు అంటుకుంటుందో అప్పుడు మేల్కుంటారు. కాని అప్పటికి టూ లేట్ అయిపోతుంది. కావున తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉంటారు. మీరు తయారై కూర్చోండి. టూ లేట్ అయ్యిందని టీచర్ చెప్పవలసి వచ్చే విధంగా ఉండకూడదు. ఫెయిల్ అయ్యేవారు చాలా పశ్చాత్తాపడతారు. నా సంవత్సరం అనవసరంగా పోయిందని భావిస్తారు. కొందరేమో చదవకపోతే ఏమైపోతుంది అని అంటారు కదా. నేనైతే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాను అని పిల్లలైన మీరు స్ట్రిక్ట్గా ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో ఏదైనా ఇబ్బంది అయితే తండ్రిని అడగచ్చు. ఇదే ముఖ్యమైన విషయము. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి చెప్పారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను పతిత పావనుడను. అందరికీ తండ్రిని నేనే. శ్రీకృష్ణుడైతే అందరికీ తండ్రి కారు. మీరు శివుని పూజార్లకు, శ్రీకృష్ణుని పూజార్లకు ఈ జ్ఞానాన్ని వినిపించచ్చు. ఆ ఆత్మ ఇంతకు ముందు పూజ్యంగా అయి ఉండకపోతే మీరు ఎంతగా తలబాదుకున్నా కాని వారు అర్థం చేసుకోరు. ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు, బహుశా మున్ముందు ఆస్తికులుగా అవ్వచ్చు. ఒకవేళ వివాహం చేసుకుని పడిపోయి మళ్లీ వచ్చి జ్ఞానం తీసుకున్నా కాని వారసత్వం చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే బుద్ధిలో ఇతరుల స్మృతి వచ్చి కూర్చుంది. దానిని తొలగించడం చాలా కష్టమవుతుంది. ముందు స్త్రీ స్మృతి, ఆ తర్వాత పిల్లల స్మృతి వస్తుంది. పిల్లల కన్నా కూడా పత్ని పట్ల ఎక్కువ లాగుతుంది. ఎందుకంటే చాలా కాలం నుండి ఉన్న స్మృతి కదా. పిల్లలైతే తర్వాత వస్తారు. ఆ తర్వాత మిత్ర సంబంధికులు, అత్తవారింటి వారు గుర్తుకొస్తారు. ముందు చాలా కాలంగా తోడుగా ఉన్న పత్ని గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా అలాగే. మేము దేవతలతో పాటు చాలా కాలం ఉన్నామని మీరంటారు. కాని శివబాబాపై చాలా కాలం నుండి ప్రేమ ఉందని అంటారు. వారు 5000 సంవత్సరాల క్రితం కూడా మనల్ని పావనంగా తయారు చేశారు. వారు కల్పకల్పము వచ్చి మనల్ని రక్షిస్తారు. అందుకే వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. మీ లైన్ చాలా క్లియర్గా ఉండాలి. తండ్రి అంటారు, ఈ కళ్ల ద్వారా మీరు చూసేదంతా శ్మశాన వాటికగా మారనున్నది. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. అమరలోకం రాబోతుంది. ఇప్పుడు మనం పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము. ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగం యుగం. ప్రపంచంలో ఏమేం జరుగుతుంది అనేది చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు కావున పాత ప్రపంచం కూడా సమాప్తమవ్వనున్నది. తప్పకుండా ఎవరో వచ్చి ఉన్నారు, వారు ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు అని మున్ముందు చాలామంది కనిపిస్తుంది. ఇది అదే మహాభారత యుద్ధము. మీరు కూడా ఎంత తెలివైనవారిగా అయ్యారు. ఇవి చాలా మంతనం చేయవలసిన విషయాలు. మీ శ్వాసను వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. జ్ఞానం ద్వారా శ్వాస సఫలమవుతుందని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాయ నుండి రక్షించుకునేందుకు సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా చాలా సంభాళించుకోవాలి. మీ లైన్ను క్లియర్గా ఉంచుకోవాలి. శ్వాసను వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. జ్ఞానం ద్వారా సఫలం చేసుకోవాలి. రెండవ పాయింట్, ఎంత సమయం లభిస్తే అంత యోగ బలాన్ని జమ చేసుకునేందుకు ఆత్మిక డ్రిల్ను అభ్యాసం చేయాలి. ఇప్పుడు కొత్త బంధనాలేవీ తయారు చేసుకోకూడదు. వరదానము. బాబా ఛత్రఛాయ యొక్క అనుభవం ద్వారా విఘ్న వినాశకులు అనే డిగ్రీని తీసుకునే అనుభవి మూర్త భవ. ఎక్కడైతే బాబా తోడుగా ఉంటారో అక్కడెవ్వరూ ఏమీ చేయలేరు. ఈ తోడు యొక్క అనుభవమే ఛత్రఛాయగా అవుతుంది. బాప్దాదా పిల్లల రక్షణ సదా చేస్తూనే ఉంటారు. పరీక్షలు మిమ్మల్ని అనుభవజ్ఞులుగా చేయడానికి వస్తాయి. అందుకే సదా ఏమని భావించండంటే, ఈ పరీక్షలు ముందు క్లాసుల్లోకి తీసుకువెళ్లడానికే వస్తున్నాయి. వీటి ద్వారానే సదాకాలం కొరకు విఘ్న వినాశకులు అనే డిగ్రీ మరియు అనుభవీ మూర్తులుగా అయ్యే వరదానము లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కాస్త గొడవ చేసినా లేక విఘ్నాలను కలిగించినా కూడా మెల్లమెల్లగా చల్లబడిపోతారు. స్లోగన్. ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి 1కి 10 రెట్లు ఫలం లభిస్తుంది. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. ఏ విధంగా? చూడటం, వినటం, వినిపించటం ఈ విశేష కర్మలు సహజంగా అభ్యాసంలోకి వచ్చేశాయో అదేవిధంగా కర్మాతీతంగా అయ్యే స్థితి అనగా కర్మలను సర్దుబాటు చేసే శక్తి ద్వారా అకర్ములుగా అనగా కర్మాతీతులుగా అవ్వండి. ఒకటేమో కర్మకు ఆధీనమైన స్టేజ్, రెండవది కర్మాతీతము అనగా కర్మకు అధికారి అయిన స్టేజ్. కనుక చెక్ చేసుకోండి, కర్మేంద్రియ జీత్ స్వరాజ్యాధికారి రాజు అయిన నా రాజ్య వ్యవహారాలు సరిగ్గా నడుస్తున్నాయా? ఓం శాంతి.